హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను కుడుం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందు రోజు ఒక గ్లాస్ చూపించాను కదండి. ఈ గ్లాస్తో గ్లాసు మినపప్పు అనేది నానబెట్టుకొని ఒక 5 అవర్స్ నానబెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గ్లాసుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అండి నానబెట్టుకొని మొత్తం అంతా వాటర్ లేకుండా 1 టైం కడిగేసిన తర్వాత ఇదంతా గట్టిగా పిండుకొని రుబ్బిన మినపప్పులో అయితే వేసుకుంటున్నాను. వేసుకొని చూడండి, ఇట్లా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది చేతిలో పట్టుకుంటే జారేటట్టు ఉండాలి. మరీ తిక్కుగా అయినా గట్టిగా అయిపోతాయి కుడుం. ఇలా అయిపోయిన తర్వాత నేనైతే ముందు రోజు నైట్ అంతా నాకు ఎంతైతే కావాలో అంత తీసి మిగతా అంతా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. చూడండి, నాకైతే ఇంత కావాలి. ఇందులో ఉప్పు వేసేసి ముందు రోజు అంతా ఉంచుతాం కదా, నైట్ అంతా. ఈ నైట్ ఉప్పేసి ఉంచితే కొంచెం పులుస్తుందండి పిండి. పులిస్తేనే కుడుంకి రుచిగా టేస్టీగా ఉంటుంది. అందువల్ల దీన్ని బాగా మార్నింగ్ లేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక కుడుం అనేది ఒక సెట్ ఉంటుందండి. ఆ సెట్కి అనేది 3 ఉంటాయి, 3 ప్లేట్లు, కుడేలు ప్లేట్లు. అందులో అయితే నేను పెట్టుకుంటున్నాను. చూడండి, మనకి ఎంత అయితే కావాలో అంత. నేనైతే 3 పెడుతున్నాను. 3 అయితే చాలు, ఇదే ఎక్కువ. ఈ 3 ప్లేట్లో కొంచెం కొంచెం పిండి వేసుకొని ఫుల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలండి. 3 సెట్, ఒక సెట్ కదా, అందులో అంతా పెట్టేసి ఇడ్లీ గిన్నె ఉంటుంది, అందులో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా వేడైనాక ఇది అనేది మొత్తం ఒక సెట్ చేసేసి ఇది అనేది అందులో పెట్టేసి స్టీమ్ చేసి ఉడికించడమే అండి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 10 మినిట్స్ అంతే. 10 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి, వాటర్ అయితే అంతే వేసుకోవాలి. నేను పైకెత్తి దించాను కదా, కింద ఒక ఇది ఉంటుంది, దానికి మట్టుగా ఎంతైతే అదైతే ఫుల్ అవ్వకూడదు. ఎంతైతే ఉందో దానికి కొంచెం ఇదే ఉండాలి. ఇదిగోండి, నేనైతే కుడుం అయిపోయింది, ప్రిపేర్ చేసేసిన. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీనికి కాంబినేషన్ ఏ చట్నీ అయినా బాగుంటుంది. నేనైతే ఆ రోజు కొబ్బరి చట్నీ చేశానండి. కొబ్బరి చట్నీ వేస్తున్నాను. నాకైతే కొంచెం జలుబు చేసింది, వాయిస్ కొంచెం దీనిలో వస్తుంది, ఏమనుకోకండి. టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది, పల్లి చట్నీ బాగుంటుంది, కారపు చట్నీ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.